ఉన్నందరూ అన్నండి, చేతులు ఉన్నందరూ లేవండి. తర్వాత వచ్చానండి లేదు. జై శ్రీరామ్. ఈరోజు ఈ మాణిక్ బండార్లో 2వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ప్రత్యేకంగా నన్ను ఒక సామాన్యుడిని అయిన నన్ను 3 నెలల లోపలనే ఒక శాసనసభ్యుడనే గుర్తించిన మీ అందరికీ నా యొక్క పాదాభివందనం. ఈరోజు రాజకీయాల కన్నా బతకడం ముఖ్యమైంది. రాజకీయాలు ఒకవైపు రాసిండాడు ఏంటంటే ఓట్ అంటే ఒక్కరోజు ఆట కాదు, 5 సంవత్సరాల మన డివిజన్ తలరాతాడు రాష్ట్రుడు కుదుడాలి దాని ఆ ఒక్కరోజు మోసపోయి అక్కశల్ని తులం బంగారం చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారా ఆ ఒక్కరోజు మీరు మోసపోయింది. వారు చెప్పింది కరెక్ట్. కాంగ్రెస్ ఆ చేతులు ఉన్నప్పుడు సర్వనాశనం, మనం దేశం సర్వనాశనం, మాణిక్ బండార్ సర్వనాశనం, బోర్గం సర్వనాశనం. అది ఉన్నదే మొండి చేతు. రెండోది ఒకటే చెప్తున్నాం, ఈ రోజు అభివృద్ధి దేశంలో గాని రాష్ట్రంలో గాని లేకపోతే ఆర్మూర్ ఏమిస్తున్నారు వాళ్ళు, నీకు ఏమేం చెప్పారో సోదరుడు చెప్పిండు, చెప్పినది ఒక్కటి కూడా రావట్లేదు. మళ్ళీ మీరు ఓట్లు వేసాను వాళ్ళ కొడుకులు అది కూడా వాడికి బుద్ధి చెప్పాలంటే మీ ఓటే ఆయుధం. మీ దగ్గర ఉన్న ఒక ఓటే. దయచేసి నేను చెప్తున్నానమ్మా, వీళ్ళందరూ వస్తారు రాజకీయ నాయకులు, కానీ ఒకసారి చూడండి. ఎంపీ గారు కానీ అరవింద్ గారు కానీ నేను ఒక్కరన్నా చెప్పండి, 1 రూపాయి తిన్నాం, ఒకరిని ఇబ్బంది పెట్టినాం, ఒకరిని బాధ పెట్టినాం. అదే పాండుగాడు ఉన్న పెద్ద బాధ పెట్టిండు, ఎట్లా పడతాడు బాధ పెట్టిండు. కానీ కాబట్టి ఒకటి చెప్తున్నాను, రాజకీయాలు మన బ్రతుకు పోరాటమైంది. హిందువులందరూ కూడా, ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నారు, దయచేసి మీకు ఏమీ ఇవ్వలేదు, మీకు ఏమీ ఇవ్వలేదు. మీకు సన్న బియ్యం ఇవ్వలేదా, ప్రధానమంత్రి కట్టించిన ఇల్లు ఇవ్వలేదా, లేకపోతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వలేదా? ముస్లిం సోదరులకు చెప్తున్నా ప్రత్యేకంగా, కొద్దిగా ముస్లింలను చూసన్నా వాళ్ళు ఎన్ని ఇచ్చినా, ఒక నిమిషం ఆగండి, ఎన్ని ఇచ్చినా వాళ్ళ ధర్మం వైపు ఎట్లా నిలబడుతున్నారు. హిందువులు కూడా ఒక్కరోజు ఉంటేవాయో తింటేవాయో పోతున్నారు. ఒక్కరోజు వాళ్ళని చూసానని ఎంచుకోండి, ముస్లిం సోదరులను చూసి నేర్చుకోండి, వాళ్ళు ఎంత బాగుంటారు. ఈ రోజు వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వైపు, ఏ రోజైతే వాళ్ళ మహిళలకు ఏదైతే త్రిపుల్ తలాక్ తీసేసామో ఆ ఆడబిడ్డలందరూ కూడా మన భారతీయ జనతా పార్టీ ఆశీర్వదిస్తున్నారు. అట్లనే 55% ఉన్న ముస్లింలు ఉన్న ఒక నియోజకవర్గంలో మైథిలి ఠాకూర్ అనే ఒక 25 ఏళ్ల బిడ్డ మొత్తం బ్రహ్మాండమైన మెజారిటీని గెలిచిందంటే అది ముస్లిం సోదరుల ఆశీర్వాదంతోనే చెప్తున్నాను. ముస్లింలు కూడా చెప్తున్నా, దయచేసి మతం కన్నా ముఖ్యం మానవత్వం చూడండి. మతం ఉంటుంది, మీ మతం మీకుంటుంది, మా మతం మాకుంటుంది. మానవత్వం కూడా చూడండి. మీకు ఎవరు వేశారు, ఎవరు ఇస్తున్నారు? ఈ నరేంద్ర మోడీ గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో అన్ని పథకాలు హిందువులకి కాదు, ముస్లింలకు, అందరికి, భారతీయులందరికి ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మా మీద పగ తగ్గించుకోండి. ఎవరో పాత బస్తీలో చెప్తే ఇక్కడ పాగలు కాకండి, ఎక్కడన్నా నిజామాబాద్ అర్సపల్లి కడ చెప్తే పాగలు కాకండి. మీరు మేము కలిసి మాణిక్ బండార్లో పుట్టాం, బోర్గంలో పుట్టాం, మనం పుట్టింది ఇక్కడ, మనం పెరిగింది ఇక్కడ. ఆడోడో పాత బస్తోడేదో చెప్తే మీరంత పరేషాన్ కాకుండా మనం అందరం కలిసి బతకాలంటే, కలిసి ఉండాలంటే మనకి ఇక మిగిలింది ఒకటే, భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కలిసి ఉంటే బతుకుతాం, విడిపోతే చస్తాం. కలిసి ఉంటే బతుకుతాం, విడిపోతే చస్తాం. మీరు 2 మాటలు నేర్చుకోండి. ఒకవేళ 5 నిమిషాలు ఎన్నికలప్పుడు 5 నిమిషాలు ఆలోచించండి. ఏదైనా ఇస్తే తీసుకుని గంగలపడి ఏం కాదు, ఏదైనా తీసుకొని పెట్టుకుని అయిపోయి కానీ ఏం కాదు, ఇస్తారు కానీ పాయసం చేస్తారు. ఆ లాస్ట్ 1 రోజు 2 రోజులు మీరు ఇబ్బంది పడకండి. ఏదైనా ఇచ్చింది తీసుకోండి, కానీ ఒక్కసారి వృత్తున మీరు ఏదైతే ప్రయోగించారు, మీరు వేసినప్పుడు మొక్కినప్పుడు, ఏదైతే అయ్యప్ప దీక్షలు కావచ్చు, ఆ దీక్షలు కావచ్చు, ఇళ్లలో మీరు ఏదో శుక్రవారం దేవత కావచ్చు, సోమవారం దేవత కావచ్చు, ఇన్ని దేవతలకు మొక్కి ఈ దేవతలను తింటున్న ఎట్లా ఇస్తారు? కొంచెం ఆమె నుంచండి. ఒక్కసారి రోజు మీరు పూజలు చేసే తల్లులు, ఆ పూజలు ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, ఈ గురువులు ఉండాలంటే ముఖ్యంగా మన భారతీయ జనతా పార్టీ కమలం గెలుపడుతుంది. ఒక బిడ్డ సామాన్య కుటుంబం ఏదైనా మోహన్ అనే బిడ్డని, ఆరంపల్లి మోహన్ అనే బిడ్డని మీ బిడ్డగా భావించి ఒక సామాన్యుని, ఒక బలహీనుని మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ విజయోత్సవాలు కూడా వస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలని చెప్తూ బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ.